ఓం శాంతి. ఈరోజు మురళి 14/6/2021. मीठे बच्चे बाप के साथ साथ तभी चल सकेंगे जब इस पुरानी दुनिया से बेहद వైరాగ్య होगा. మధురమైన పిల్లలారా, బాబాతో పాటు ఎప్పుడు వెళ్ళగలరు అంటే, ఎప్పుడైతే ఈ పాత ప్రపంచం నుండి వైరాగ్యం ఉంటుందో అప్పుడే బాబాతో పాటు వెళ్ళగలం. ప్రశ్న: भगवान समर्थ होते हुए भी उसके रचे हुए यज्ञ में विघ्न क्यों पड़ते हैं? భగవంతుడు సమర్థుడు అయినప్పటికీ కూడా అతడు రచించినటువంటి యజ్ఞంలో విఘ్నాలు ఎందుకు పడుతున్నాయి? उत्तर: क्योंकि रावण भगवान से भी तीखा है. ఎందుకంటే రావణుడు భగవంతుడు కంటే కూడా తీక్షణంగా ఉన్నాడు. जरूर जब उसका राज्य छीना जाएगा तो वो विघ्न डालेगा ही. తప్పకుండా అతని రాజ్యాన్ని మనం తీసుకుంటున్నాము ఈ యజ్ఞం ద్వారా అంటే తప్పకుండా మరి అతడు విఘ్నం నేనే వేస్తాడు కదా రావణుడు. शुरू से लेकर ड्रामा अनुसार इस यज्ञ में विघ्न पड़ते ही आए हैं, पड़ने ही हैं. ప్రారంభం నుండి తీసుకొని ఈ యజ్ఞము ప్రారంభమైన రోజుల నుండి తీసుకుని డ్రామా అనుసారం ఇప్పటి వరకు ఈ యజ్ఞంలో విఘ్నాలు పడుతూనే వచ్చాయి, పడుతూనే ఉంటాయి. हम पतित दुनिया से पावन दुनिया में ट्रांसफर हो रहे हैं तो जरूर पतित मनुष्य विघ्न डालेंगे. మనము పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్నాము కాబట్టి తప్పకుండా పతిత మానవులు విఘ్నాలు వేస్తారు. गीत: ओ दूर के मुसाफिर हमको भी साथ ले लो. ఓ దూరపు బాటసారి, ఎవరు? శివబాబాని పిలుస్తున్నారు. పరంధామం నుండి వచ్చిన బాటసారి కదా బాబా. ఓ దూరపు బాటసారి, మమ్మల్ని కూడా నీతో తీసుకుని వెళ్ళిపో అని పాట. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत की लाइन सुनी. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటలో లైన్ విన్నారు. जैसे वेद शास्त्र आदि भक्ति मार्ग का रास्ता बताते हैं, वैसे गीत में भी थोड़ा रास्ता बताते हैं. ఏ విధంగా వేద శాస్త్రాలు భక్తి మార్గంలో మార్గం చూపిస్తూ ఉంటారు, అవి చదివి వినిపించి. అలాగా ఈ పాటల ద్వారా కూడా కొద్ది మార్గం మనకి లభిస్తుంది. పాటల ద్వారా కూడా మార్గం చూపిస్తున్నారు బాబా. वो तो कुछ समझते नहीं, శాస్త్రం की कथाएं आदि सुनना वो जैसे కన్నరస్. వాళ్ళకి బయట వాళ్ళకేమీ అర్థం తెలియదు వీటిలోని. శాస్త్రాలు కథలు వినడం కూడా ఒక కన్నరసము. अब बच्चे जानते दूर देश का मुसाफिर किसको कहा जाता है. అయితే ఈ పాటలో దూరదేశ బాటసారి అని ఎవరిని అంటున్నారు పిల్లలు తెలుసుకున్నారు కదా. ఆత్మ जानती हम भी दूर के मुसाफिर हैं, हमारा घर शांति धाम है. శివ బాబానే ఓ దూర ప్రదేశ బాటసారి మమ్మల్ని తీసుకెళ్ళని పిలుస్తున్నారు. అయితే ఆత్మకి ఇప్పుడు తెలిసింది మనం కూడా దూరదేశంలో ఉండే బాటసారులే. మన ఇల్లు శాంతిధామం, అక్కడి నుండి వచ్చిన బాటసారులు మనం. మనుష్ ఇన్ బాతోं को नहीं समझे तो कोई कुछ नहीं समझे. ఈ విషయాలు అర్థం చేసుకున్నంత వరకు మానవులకి ఏమి తెలియనట్లే అని చెప్తున్నారు బాబా. బాప్కు నా జాన్నే సృష్టి చక్రకు కోయి నెహి జాన్తే. ఎందుకంటే బాబాను ఆ దూరపు బాటసారని తెలుసుకున్నంత వరకు సృష్టి చక్ర యొక్క రహస్యం కూడా మనుషులకి తెలియటం లేదు. ये आत्मा समझती कि शिव बाबा कहते हैं, मैं टेम्पररी जीवात्मा बनता हूँ, तुम स्थायी जीवात्मा हो. मैं सिर्फ संगम पर ही टेम्पररी जीवात्मा हूँ, सो भी तुम्हारे मुवाफिक नहीं बनता. ఆత్మకు అర్థమవుతుంది, మన ఆత్మకి ఇప్పుడు శివబాబా స్వయంగా చెప్తున్నారు, నేను టెంపరీగా కొద్ది కాలం కోసం జీవాత్మై వస్తున్నాను, కేవలం సంగమేగల మాత్రం. మీరైతే స్థిరంగా ఇక్కడ జీవాత్మై జన్మల్లోకి వస్తూ ఉండాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా.
అయితే నేను వచ్చేది కూడా మీ మాదిరిగా రాను. मैं इस जीव में प्रवेश करता हूँ, अपना परिचय देने, नहीं तो तुमको పరిచయ कैसे मिले. నేను వచ్చే విధానం ఎలా ఉంటుందంటే, ఒకసారి సంగమయుగంలోనే జీవాత్మ రూపంలో వచ్చిన డైరెక్ట్గా ఈ జీవంలో బ్రహ్మ యొక్క శరీరంలో ప్రవేశించి వచ్చేస్తాను. ఇలా జన్మ తీసుకున్నాను అని చెప్తున్నారు బాబా. నా పరిచయం మరి ఎలా ఇవ్వాలి చెప్పండి? ఒక శరీరంలో నేను వస్తేనే కదా పరిచయం ఇవ్వగలను అని చెప్తున్నారు బాబా. బాప్నే समझाया है, रूहानी बाप एक ही है जिसको शिव बाबा अथवा भगवान कहते हैं, दूसरा कोई नहीं जानते. బాబా అర్థం చేస్తున్నారు, ఆత్మిక తండ్రి ఒక్క శివ్ బాబాయే. శివ్ బాబా భగవంతుడు అంటాం అతన్ని, ఇంకెవరికి విషయాలు తెలియదు. इसमें पवित्रता का ही बंधन है, बड़े से बड़ा बंधन है अपने को आत्मा समझना, जिस दूर के मुसाफिर पतित पावन को भक्ति मार्ग में याद करते हैं. ఇక్కడ అతి గొప్ప బంధన పవిత్రత యొక్క బంధన. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోవడం అనేది ఒక పెద్ద బంధన ఇస్తున్నారు బాబా. దూరదేశపు బాటసారి పతిత పావనుడని భక్తి మార్గం ఎవరినైతే పిలిచారో అతన్ని ఇప్పుడు జ్ఞాపకం చేయడం అనేది ఒక పెద్ద బంధన. और रूहानी बाप समझाते कि मैं सबको ले चलूँगा, किसको भी छोड़ नहीं जाऊँगा, वापस तो सबको जाना है. ఆ ఆత్మిక తండ్రి చెప్తున్నారు, నేను అందరిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను, ఇప్పుడు ఎవరిని విడిచిపెట్టను, అందరూ ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాల్సి ఉంది అని చెప్తున్నారు బాబా. ప్రళయవినీయోని భారతఖండతోటి ఎలా వెళ్తారు? ప్రళయం అయిపోతుందా అంతా అంటే ప్రళయం కూడా అవ్వదు, భారతదేశం ఉండిపోతుంది భరతఖండము అని చెప్తున్నారు బాబా. భారతఖండ కా కభీ వినాశ్ నహీ హోతా. సత్య అంటే శాస్త్రాల ప్రకారంగా కూడా మనం ఆలోచిస్తే అవినాశి భరతఖండే అన్నారు కదా, భరతఖండము ఎప్పుడు వినాశనం అవ్వదు అని చెప్తున్నారు బాబా. అయితే భరతఖండంలో కూడా చాలా భూభాగం పోతుందన్నమాట, కోస్తా ప్రాంతాలన్నీ. सती गादी में सिर्फ भारतखंड ही रहती है. कल्प के संगम पर जब बाप आते हैं तो आदि सनातन देवी देवता धर्म स्थापन करना होता है, बाकी सब धर्म विनाश होने हैं. సత్యగా ఆదిలో కేవలం భరతఖండమే ఉంటుంది. కల్పం యొక్క సంగమయుగంలో బాబా వచ్చి ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపిస్తున్నారు. మిగిలిన ధర్మాలన్నీ వినాశనమై ఇంటికి చేరుకుంటారు. तुम भी ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన करने में मदद कर रहे हो. ఇప్పుడు మీరు కూడా బాబాకు ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేయటంలో సహయోగిగా ఉన్నారు. మనం ఇచ్చే సహయోగం ఏంటి? మనల్ని మనం అర్థం చేసుకుని పవిత్రంగా దైవత్వం వైపు తీసుకెళ్ళడం, మనం అలా మారడం, అదే బాబాకి ఇచ్చే సహయోగం. तो గీత్ సున్నా कहते हैं బాబా हमको भी साथ ले चलो. ఈరోజు పాటలు విన్నారు కదా, బాబా మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళిపోండి అని అడుగుతున్నారు పిల్లలు. బాప్ कहते ऐसे साथ में कोई चल ना सके जब तक पुरानी दुनिया से वैराग्य ना आए. అయితే బాబా చెప్తున్నారు, తీసుకెళ్ళిపో అంటే, నేను తీసుకెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోగలరా? అలా ఊరికనే వెళ్ళిపోలేరు. ఎప్పటి వరకు పాత ప్రపంచం నుండి లోపల నుండి వైరాగ్యం మీకు రాదు అంతవరకు అయితే వెళ్ళలేరు అని చెప్తున్నారు బాబా. नया मकान बनता है तो पुराने से दिल टूट जाती. तुम भी जानते ये पुरानी दुनिया ఖతం హోని. కొత్త ఇల్లు కట్టేసుకున్న తర్వాత పాత ఇంటి నుండి ప్రీతి తొలగిపోతుంది కదా, మీరు కూడా తెలుసుకున్నారు. ఈ పాత ప్రపంచం, పాత ఇల్లు ఇప్పుడు సమాప్తి అయిపోతుంది. అబ్ నయి దునియామే చల్నా హై. ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి. जब तक सतो प्रधान नहीं बनेंगे तब तक सतो प्रधान देवी देवता बन नहीं सकेंगे. इसलिए बाबा बार बार समझाते, अपने को आत्मा समझ बाप को याद करते रहो. ఎంతవరకు సతోప్రధానంగా తయారవరో అంతవరకు సతోప్రధాన దేవీ దేవతలుగా తయారవ్వలేం మనం. అందుకే బాబా గడే గడేకు మనకు చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాను జ్ఞాపకం చేస్తూ ఉండండి. దీని ద్వారానే సతోప్రధానంగా తయారవుతాము. सदगति करने वाला दूर का मुसाफिर एक ही आया हुआ है, उनको दुनिया नहीं जानती, सर्वव्यापी कह दिया है.
దూర సద్గతి ఇచ్చేవారు, దూరదేశ బాటసారి ఒక శివ బాబాయ్ వచ్చి ఉన్నారు. ఇప్పుడు ప్రపంచం అయితే తెలుసుకోలేదు ఇంకా. సర్వవ్యాపి అని చెప్పేస్తారు కదా! దానివల్ల కూడా ఇంకా బాబాని తెలుసుకొని వాళ్ళు ఉన్నారు. అభి తుమ్ బచ్చే నంబర్‌వార్ పురుషార్థ్ అనుసార్ జాన్తే హో కి హమ్ శివ బాబాకి సంతాన్ హై. ఇప్పుడు పిల్లలు మీరు కూడా నంబర్‌వార్ పురుషార్థానుసారం తెలుసుకున్నారు. మేము శివ బాబా యొక్క సంతానము అని. आते भी है तो समझते हम बाप दादा के पास जाते तो ये फैमिली हो गई, ये है ईश्वरी फैमिली. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా బాప్ దాదా దగ్గరికి వెళ్తున్నాము అనుకుని వస్తారు కదా. మరి ఇది ఒక ఈశ్వరీయ కుటుంబం అయిపోయింది బాబాతో కలిసి మనం. किसको बहुत बच्चे होते तो बड़ी पलटन हो जाती है. शिव बाबा के बच्चे जो इतने भी के भाई बहन ये भी बड़ी పల్టన్ హో జాతి. ఎవరికైనా చాలామంది పిల్లలు ఉంటుంది, పెద్ద కుటుంబం ఉంటుంది కదా. మరి ఇంతమంది బీకే అన్నయ్యలక్కలు ఇక్కడ పిల్లలు అయ్యారంటే ఇది కూడా పెద్ద ఒక పరివారం అయిపోయింది అని చెప్తున్నారు బాబా. ब्रह्मा कुमारियाँ सब जानते हैं हम बेहद के बाप से वर्षा లేతే బ్రహ్మ కుమారిలుగా అయిన వాళ్ళందరూ తెలుసుకున్నారు కదా, బాబా నుండి మేము వారసత్వం తీసుకుంటున్నాం. ఇక్కడ ఇది కుటుంబము, తల్లి తండ్రిని మనం పొందేము, వారసత్వం కూడా తీసుకుంటున్నాము అని తెలుసుకున్నారు కదా అని చెప్తున్నారు బాబా. హమ్ బేహద్ కే బాప్ సే వర్షా లేతే. శాస్త్రం మే దిఖాతే పాండవోं कौरवों ने खेल खेला, राजाई दाव में रखी. अब न राजाई अब राजाई न कौरवों की है न पांडवों की है, ताज़ादी कुछ भी नहीं है. दिखाते उनको शहर निकाला मिला, हथियार आदि छिपा कर जाए रखा. यह सब है दंत कथाएं. न पांडव राज्य न कौरव राज्य न उनके आपस में लड़ाई चली है. బాబా చెప్తున్నారు, శాస్త్రాల్లో చూపించారు కౌరవులు పాండవులు జూదం ఆడారు, దానిలో ఆ రాజ్యాన్ని దావాగా పెట్టారు. అంటే జూదంలో రాజ్యాన్ని వదిలేసుకున్నారు. వాస్తవానికి పాండవులకి రాజ్యం లేదు. పాండవులు ఎవరు? మీరు, మనము, బాబా పిల్లలు. కౌరవులది కూడా రాజ్యం లేదు. కిరీటం పెట్టుకునే రాజులు ఎవరైనా ఉన్నారా? బయట ప్రపంచం, భారతదేశంలో ఇప్పుడు నడుస్తున్న గవర్నమెంట్ అనండి, బయట రాజ్యం, అక్కడ కూడా రాజ్యం లేదు కదా, పంచాయతీయే కదా. వాళ్ళది రాజ్యం లేదు, మనది రాజ్యం లేదు. కిరీటం పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు రాజాగా. కానీ అక్కడ చూపించారు, అప్పుడు వాళ్ళని ఆ నగరం నుండి బయటకు పంపించేసినట్టు ఓడిపోయారు. అప్పుడు వాళ్ళు ఆయుధాలు అవి ఎక్కడో దాచుకుని గుప్త రూపంలో వెళ్ళి దాగి ఉన్నట్టు పాండవులు, ఇవన్నీ కట్టుకథలు రాస్తారు. వాస్తవానికి పాండవుల రాజ్యము నడవట్లేదు, ఇప్పుడు కౌరవుల రాజ్యము నడవట్లేదు. పరస్పరం మనము వాళ్ళు కొట్టుకుంటున్నామా ఏంటి, యుద్ధం చేసుకుంటున్నామా ఏంటి, బయట వాళ్ళు మనం లేదు కదా, హింస యుద్ధం జరగలేదు అని చెప్తున్నారు బాబా. लड़ाई राजाओं की लगती है तो भाई भाई लड़ाई हुई कौरवों और यवनों की. बाकी भाई एक दो को कैसे ख़त्म करेंगे. दिखाते पांडव कौरव लड़े, बाकी 5 पांडव बचे और एक कुत्ता रहा, वो भी सब पहाड़ पर गल मरे. खेल ही कलश राजयोग का अर्थ ही नहीं निकला है. రాజుల మధ్య యుద్ధాలు జరుగుతాయి రాజ్యం కోసం, అన్నదమ్ముల మధ్య ఎందుకు జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి కౌరవులు అంటే బయట ఉన్న రాజ్యం, భారతదేశంలో కూడా ఇప్పుడు బయట ఉన్న రాజ్యం ఎవరైతే వికారాలకు వశమై ఉన్నారో కౌరవులు, మరియు యాదవులు ఎవరైతే బాంబులు కనిపెడుతున్నారో సైన్స్ ద్వారా యూరప్ వర్షాలు, వాళ్ళ మధ్య యుద్ధాలు జరిగాయి అంటే అది ఒప్పుకోవచ్చు. ఎందుకంటే బాంబులు వేసుకోవడం, చంపుకోవడం, హింస, ఈ యుద్ధాలన్నీ జరుగుతాయి బయట. కానీ సోదరులు అంటే పాండవులు, మీరు కౌరవులతోని విరోధులయ్యి హింస యుద్ధాలు చేసుకోవడం అదైతే జరగదు కదా అంటున్నారు బాబా. సోదరుల మధ్య యుద్ధం అయితే జరగట్లేదు. కానీ అక్కడ చూపించారు, పాండవులు కౌరవులు చంపుకున్నారు, యుద్ధం చేశారు. అప్పుడేమో ఆఖరికి పంచ పాండవులు మిగిలేరు, విజయం పొందారు. వాళ్ళతో పాటు ఒక కుక్క ఒకటి ఉండేది. అందరూ కలిసి పర్వతం మీదకి ఎక్కి వెళ్తూ ఒకరు ఒకరు కరిగిపోయారు. ఆఖరికి ధర్మరాజు కుక్క స్వర్గంలోకి వెళ్ళారు. ఇంకా ఆట అంతా ఫినిష్ అయిపోయింది. యుద్ధం చేసి అంతా జలము అయిపోయి ఎవ్వరూ మిగలలేదు, పాండవులు కూడా మిగలలేదు.
ఇంక దేనికోసం యుద్ధం జరిగినట్టు అనేది అక్కడ కరెక్ట్‌గా చూపించలేదు. ఇప్పుడు మళ్ళీ దాని అర్థం మార్చారనుకోండి శాస్త్రాల్లో కూడా. అంతకుముందైతే ఇలాగే రహస్య శాస్త్రాల్లో కూడా చెప్పేవారు. ఇప్పుడు శాస్త్రాల్లో కూడా చెప్తున్నది రాజ్యం చేశారు పాండవులు అని అలా మార్చారు మళ్ళీ. బాబా చెప్తున్నారు అలా కొండల మీదెళ్ళి కరిగిపోతే ఇంతకీ మహాభారత యుద్ధం మొదలైనప్పుడు రాజయోగం ఏదైతే నేర్పించారో భగవంతుడు గీతా జ్ఞానం వినిపించి రాజయోగం నేర్పించారు పాండవులకి. ఆ రాజయోగం యొక్క అర్థమే లేదే. ఇంక వాళ్ళలా కొండల మీదకెళ్ళి కరిగిపోతే ఇంక మిగలకపోతే. రాజయోగం యొక్క అర్థం ఏంటి? రాజ్యాన్ని పొందుతారు కదా! పోగొట్టుకున్న రాజ్యాన్ని మళ్ళీ పొందడం అనేది జరుగుతుంది. అవన్నీ కట్టుకథలు అనుకోండి. రియల్ స్టోరీ అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది గదా! అంటే దేహాభిమానం నుండి కరిగిపోతాం. వికారాలనే కౌరవుల్ని చంపి విజయం పొందేశాక నిర్వికారులైపోతే ఈ వికారి దేహాన్ని వదిలేస్తాం. కరిగిపోతాం. కొండలు ఎక్కడ అంటే ఉన్నత స్థితికి వెళ్ళిపోతాం. పర్వత స్థితికి. ఉన్నత స్థితికి వెళ్ళిపోతే ఈ శరీరాల్లో మనం ఉన్నాం. వదిలేస్తాం. వదిలేసి మళ్ళీ కొత్త దైవీ శరీరాన్ని ధరించి రాజ్యం చేస్తాం. భారతదేశంలో రాజరికం వస్తుంది, పంచాయతీ రాజ్యం పోయి. ఆ రాజయోగం యొక్క ప్రాప్తి ఇంత గొప్పది ఉంది. అంతేకాని అంత జలమేమైపోయి ప్రళయం అయిపోయి ఇంకేం లేదు అనే స్థితికి తీసుకెళ్ళేది కాదు రాజయోగం. రాజరికం స్థాపన అవుతుంది. ఇది రియల్ స్టోరీ అన్నమాట. अभी तुम बच्चे जानते हो बाप कल्प कल्प आकर एक धर्म की स्थापना करते बुलाते भी हे पतित पावन बाबा आओ आकर पतित से पावन बनाओ ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు మీరు బాబా కల్పకల్పం వచ్చి ఒకే ధర్మ స్థాపన చేస్తున్నారు. అందుకే పిలుస్తున్నాం కూడా పతిత పావన బాబా రండి వచ్చి పతితుల నుండి పావనంగా तैयार చేయండి అని పిలుస్తున్నాం. सतयुग सूर्यवंशी राजधानी ही होती ब्रह्मा द्वारा विष्णुपुरी की स्थापना हो रही है. సతయుగంలో సూర్యవంశీ రాజధాని ఒక్కటే ఉంటుంది, వేరే రాజ్యాలు ఉండవు. బ్రహ్మ ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన ఇప్పుడు జరుగుతుంది. अब बाप आइए तो उनके डायरेक्शन पर चलना है, कमल पुष्प समान पवित्र रहना है. ఇప్పుడు బాబా దిగి వచ్చేస్తారు. పిలిచాను మనం కదా, ఇప్పుడు బాబా వచ్చారు కాబట్టి బాబా డైరెక్షన్ పైన నడవాలి. కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి మనం. कन्याओं को तो नहीं कहेंगे कि गृहस्थ व्यवहार में रहते कमल फूल समान रहो, वो तो है ही पवित्र. ये गृहस्थियों के लिए कहा जाता है. कुमार और कुमारियों को तो शादी करनी ही नहीं चाहिए, नहीं तो वो भी गृहस्थी हो पड़ेंगे. బాబా చెప్తున్నారు కన్యల కోసం కాదు, బాబా కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి అనే ధారణ ఏదైతే చెప్తున్నారో ఇది గృహస్థంలో ఉండి జ్ఞానంలో ఎవరైతే వచ్చారో వాళ్ళకి చెప్తున్నారు బాబా. అంతేకాని కుమారిగా కన్యగా ఉంటూ ఎవరైతే బాబా జ్ఞానంలోకి వచ్చారో వాళ్ళకి చెప్పట్లేదు బాబా గృహస్థ వ్యవహారంలో ఉండి కమల పుష్ప సమానంగా ఉండండి అని. చాలామంది కుమారులు ఆలోచించవచ్చు, అయితే గృహస్థంలో ఉండి పవిత్రంగా ఉండమంటున్నారు కదా బాబా, అందుకని మేము పెళ్లి చేసుకొని పవిత్రంగా ఉంటాము, అలా కూడా ఆలోచించవచ్చు. అలాగే బాబా కుమారీలకు సెంటర్ బాధ్యత తీసుకొని సేవ చేయండి అంటే కొంతమంది ఆలోచిస్తారు బాబా గృహస్థంలో ఉండి కమల పుష్ప సమానంగా ఉండమన్నారు కదా, కాబట్టి మా ఇంట్లోనే ఉండి మేము కమల పుష్ప సమానంగా ఉంటాం, ఉద్యోగం చేసుకొని ఇది ఇంటి పనులు చేసుకొని అలాగా. అది కాదు, ఇది కన్యలకు వర్తించదు. బాబా చెప్పే పాయింట్ గృహస్థంలో ఉంటూ నడిచేవారిది. కన్యలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఉన్నదే పవిత్రంగా ఉన్నారు కదా, మళ్ళీ బాబా కమల పుష్ప సమానంగా పవిత్రంగా తయారవ్వడం చెప్పే అవసరం లేదు. కుమారులు మరియు కుమారీలకైతే బాబా చెప్పే పాయింట్ ఏంటంటే మీరు వివాహమే చేసుకోకూడదు, లేకపోతే మళ్ళీ గృహస్థి అని పిలువబడతారు. మీరు గృహస్థి కాలేదు కాబట్టి గృహస్థి కాకండి కూడా అని చెప్తున్నారు బాబా. कुछ गंधर्वी विवाह का नाम भी है, कन्या परमार पड़ती तो लाचारी हालत में गंधर्वी विवाह कराया जाता है. గంధర్వీ వివాహం అనే పేర్లు కూడా శాస్త్రాల్లో ఉన్నాయి. కొంతమంది కన్యలకు అప్పుడు ఆ స్థాపన జరిగినటువంటి ప్రారంభ రోజుల్లో విఘ్నాలు పడ్డాయన్నారు కదా బాబా. కన్యలకైతే కొట్టేవారు, ఈ ఓ మండలికి వెళ్ళొద్దు, అక్కడ పెళ్లి చేసుకోవద్దు, పవిత్రంగా ఉండని చెప్పే ఈ నియమం మీద నడవద్దు అని కొట్టి తాళాలేసి బంధించేవాళ్ళు. అప్పుడు విధి లేని పరిస్థితిలో
వారికి గంధర్వి వివాహం అనేది చేయించడం జరిగేది. అంటే వివాహం చేసుకొని కూడా ఇద్దరు కలిసి పవిత్రంగా ఉండేలా ఒప్పించి వివాహం చేయించడం జరిగేది. ఆ దెబ్బల బారి నుండి, ఇంట్లో వాళ్ళ బంధన, ఇబ్బందుల బాధ నుండి బయటపడడం కోసం అప్పట్లో అలాంటి యుక్తి రచించేవారు. అయితే వాళ్ళలో ఆ విల్ పవర్ కూడా ఉండేది అప్పుడు. ఇప్పుడు గంధర్వ వివాహాలని అస్సలు నిలబడలేరు. ఈ రోజులకి వర్తించదది. ఇప్పుడు అలాంటి బంధన కూడా లేదు. అమ్మాయినైనా, అబ్బాయినైనా ఎవరి ఇష్టం మీద వాళ్ళు నడిచే అధికారము ఉంటుందనమాట. హ్మ్. అమ్మా, నాన్నలు కూడా అలాంటి సపోర్ట్ ఇవ్వాల్సే వస్తుందనమాట. वास्तव में मार भी सहन करनी चाहिए परंतु अदर కుమారి नहीं बनना चाहिए. వాస్తవానికి దెబ్బలు సహించిన, ఇంట్లోని బంధన సహించండి కానీ పెళ్లి చేసుకొని అదర్ కుమారిగా మాత్రం కాకూడదు కన్యలు అని చెప్తున్నారు బాబా. బాలబ్రహ్మచరి కా నామ్ బహుత్ హోతా హై. బాలబ్రహ్మచరిగా ఉండిపోతే వారి పేరు చాలా ప్రసిద్ధి చెందుతుంది. షాదీకి తో ఆఫ్ పార్ట్నర్ हो गए. कुमारों को कहा जाता है तुम तो पवित्र रहो. गृहस्थ व्यवहार वालों को कहा जाता है गृहस्थ व्यवहार में रहते कमल फूल के समान बनो. వివాహం చేసుకున్నారు అంటే ఆఫ్ పార్ట్నర్ ఒకరు తగులుతారు మీకు అంటున్నారు బాబా. కుమారులకు కూడా బాబా చెప్తారు, పవిత్రంగానే ఉండిపోండి మీరు, మళ్ళీ గృహస్థంలోకి వెళ్ళకండి. గృహస్థంలో ఉండి ఎవరైతే జ్ఞానంలోకి వచ్చారో, ఆల్రెడీ బాబాని తెలుసుకునేటప్పుడే గృహస్థ బంధనాలతో ఉన్నారో వాళ్ళ కోసం బాబా చెప్తారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా తారబండి అని. మరి అలా ఉన్నవాళ్ళు శ్రమ పడవలసి వస్తుంది, తప్పదు. ఆల్రెడీ గృహస్థ బంధన తగిలిపోయి ఉంది కాబట్టి వాళ్ళకి శ్రమ పడాలి. ఇప్పుడు గృహస్థంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంలాగా అతీతం కావడానికి అంటున్నాను బాబా. शादी ना करने से बंधन नहीं रहेगा. कन्या को तो पढ़ना है और ज्ञान में बहुत मजबूत रहना. వివాహం చేసుకోకుండా ఉంటే బంధన ఉండదు. కుమారులు కుమారీలు కన్యలుగా జ్ఞానంలోకి వచ్చారంటే వాళ్ళు ఈ చదువుకోవాలి, మరి ఈ జ్ఞానంలో చాలా దృఢంగా నిలబడాలి. చోటి కుమారియా జో సగి రహే ఉన్కో తో హమ్ లే నహీ సక్తే. అయితే చిన్న కుమారీలు, మైనారిటీలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా 18 సంవత్సరాల లోపల, అలాంటి వాళ్ళు బాబా నేను వచ్చేస్తాను సేవలో అంటే వాళ్ళని తీసుకోవటం కూడా జరగదు అని చెప్తున్నారు బాబా. 18 ఇయర్స్ ఈజ్ అప్పట్లో మెచ్యూర్ వాళ్ళ మైండ్ అంటే 18 సంవత్సరాల వయసు అని పెట్టారు. ఇప్పుడైతే 20, 25 ఏళ్ళ వయసులో మెచ్యూర్ అవ్వట్లేదు మైండ్ పిల్లలది. అప్పట్లోని 10వ తరగతికి వచ్చేటప్పటికే చాలా మెచ్యూర్ అయిపోయేది మైండ్. మంచి పెద్ద తరహాగా ఆలోచించే విధానం ఉండేది. కష్టం సుఖం అర్థం చేసుకునే బుద్ధి ఉండేది కుమారీల్లో. ఇప్పుడు కూడా జ్ఞానం వింటే, రోజు మురళి వింటే మైండ్ మెచ్యూర్ అవుతుంది సేవ చేయటానికి అనుకూలంగా అన్నమాట. అయితే బాబా చెప్తున్నారు, మైనారిటీలో ఉండే వాళ్ళని తీసుకోవటం జరగదు. ఓ అప్నే ఘర్ మే రేకర్ పढ़ सकते. ఇంట్లో ఉంటూ జ్ఞానంలో నడవచ్చు అలాంటి వాళ్ళు, మైనారిటీలో ఉండే అమ్మాయిలు. మాతా పితా జ్ఞాన్ మే ఆయే తో సగీర్ को ले सकते हैं. కానీ అమ్మా నాన్న కూడా జ్ఞానంలో ఉన్నారు కుటుంబ సభ్యులు అంటే మైనారిటీ ఉన్నా కూడా బాబా తీసేసుకోవచ్చు సెంటర్లోని సేవ కోసం అంటున్నారు బాబా. మైనారిటీలో ఉన్న పిల్లల్ని కూడా తీసుకోవచ్చు, కుటుంబ సభ్యులందరి సపోర్ట్ వాళ్ళకు ఉంది, వాళ్ళందరూ జ్ఞానంలో ఉన్నారు అంటే. ये तो स्कूल का स्कूल ही, घर का घर है, और सत्संग का सत्संग. सत मन एक बाप जिसके लिए कहते ओ डोर के मुसाफिर. బాబా చెప్తున్నది ఇది స్కూల్ అనుకుంటే స్కూల్ కూడా, ఒక ఇల్లు మనం అందరం ఒక కుటుంబం అనుకుంటే ఇల్లు కుటుంబం ఇది. అలాగే ఇది ఒక సత్సంగం, సద్గురు బాబా ఎదురుగా ఉన్నాం మనం సత్సంగం అనుకుంటే సత్సంగానికి సత్సంగం కూడా ఇది. సత్యం, సంగత్యం అనే దానిలో సత్ అనే పదం ఏంటి? సత్యం. సత్యం అంటే ఒక బాబాయే, అతనికి ఓ దూరపు బాటసారి అని పిలిస్తే ఈరోజు పాటలో విన్నాము. ఆత్మ గోరీ బంతి బాప్ కేతే మే ముసాఫిర్ సదా గోరా రేతాం పెరటి మే రేనే వాళ్ళం. ఆత్మ ఇప్పుడు తెల్లగా సుందరంగా తయారైపోతుంది మీది. బాబా చెప్తున్నారు, నేను బాటసారి, సదా సుందరంగా ఉండే బాటసారిని అని చెప్తున్నారు బాబా. నేను సదా ప్యూరిటీలో ఉంటాను, సదా పవిత్రంగా ఉండేవాడని అని చెప్తున్నారు శివ బాబా.
मैं आकर सभी आत्माओं को పవిత్ర గోరా बनाता हूँ और तो कोई ऐसा ముసాఫిర్ है नहीं నేను వచ్చి ఆత్మలందరినీ పవిత్రంగా సుందరంగా తయారు చేస్తున్నాను నాలాంటి బాటసారి ఇంకెవరు ఉండరు అని చెప్తున్నారు బాబా बाप समझाते मैं आया हूँ रावण राज्य में ये शरीर भी పరాయా హే బాబా చెప్తున్నా నేను రావణ రాజ్యంలో వచ్చాను శరీరం కూడా పరాయ శరీరమే నేను వచ్చిన శరీరం కూడా तुम्हारी आत्मा कहेगी ये हमारा शरीर है बाबा कहेंगे ये हमारा शरीर नहीं है इनका शरीर है అదే మీరైతే ఇది నా శరీరము అని అంటారు కదా అదే బాబా అయితే ఏమంటారు శివ బాబా నా శరీరం కాదు ఇది బ్రహ్మ యొక్క శరీరము అనవలసి వస్తుంది కదా ये पतित शरीर हमारा नहीं आते ही इनके बहुत जन्मों के अंत के जन्म में जो नंबर 1 पावन था वही नंबर लास्ट अर्थात अंत में विकारी बनते ఈ పతిత శరీరం నాది కాదు ఈయన యొక్క చాలా జన్మల అంతిమ జన్మలో నేను ఇతరులో ప్రవేశించి వస్తున్నాను నంబర్ 1 పావనంగా ఉండే ఇతడే నంబర్ లాస్ట్లో వికారిగా అయిపోయి ఉన్నారు నేను వచ్చేటప్పటికి అని శివబాబా చెప్తున్నారు పहला नंबर 16 कला संपूर्णता अब कोई कला नहीं रही पतित तो सब है ही तो बाप दूर देश का मुसाफिर हुआ ना तुम आत्मा ये भी मुसाफिर हो यहाँ आकर पाठ बजाती हो మొదటి నంబర్లో 16 కళల సంపూర్ణంగా ఉండేవారి బ్రహ్మ ఇప్పుడు ఏ కళ మిగలలేదు అతనిలో అందరూ అలాగే అయిపోయాం పతితులుగా బాబా దూరదేశ బాటసారి అయి ఉన్నారు కదా శివ బాబా ఆత్మలు మీరు కూడా అక్కడి నుండి దిగి వచ్చిన బాటసారులే స్థిరమైన లోకం కాదు మీది ఇక్కడ పాత్ర పోషించడానికి వచ్చారు బాటసారులే इस सृष्टि चक्र को कोई नहीं जानते बल कोई कितना भी शास्त्र आदि पढ़ा परंतु ये ज्ञान कोई नहीं दे सकते ఈ సృష్టి చక్రం కోసం ఎవరికి తెలియదు ఎన్ని శాస్త్రాలు చదివి ఉన్నా కానీ ఈ జ్ఞానం ఇవ్వలేరు అని చెప్తున్నారు బాబా बाप समझाते मैं इस तन में प्रवेश कर इन आत्माओं को ज्ञान देता हूँ वो तो मनुष्य को शास्त्रों का ज्ञान देते हैं ये वो हो गए भगत सदगति दाता तो एक ही है वही ज्ञान का सागर उनको ना जानने कारण దేహాభిమాన్ ఆ జాతా హై బాబా చెప్తున్నారు నేను ఈ బ్రహ్మతనంలో వచ్చి నా ఎదురుగా ఉన్న ఆత్మలను చూసి జ్ఞానం వినిపిస్తున్నాను అదే వేరే సత్సంగాల్లో వెళ్తే మానవులను చూస్తూ శాస్త్రాల యొక్క జ్ఞానం వినిపిస్తారు అక్కడ వాళ్ళని ఏమంటాం భక్తులు కానీ ఇక్కడ ఏంటి సద్గతి దాత ఒక శివ బాబా మన ఎదురుగా ఉన్నారు అతడే జ్ఞాన సాగరుడు అతని పరిచయం తెలియని కారణంగా దేహాభిమానంలోకి వచ్చేస్తున్నారు మనుషులు అని చెప్తున్నారు బాబా वो कोई ये तो समझाते नहीं कि अपने को आत्मा निश्चय करो आत्मा पढ़ती ये कोई समझते नहीं భక్తి మార్గంలో సత్సంగాల్లో వెళ్ళి కూర్చున్నప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మాని నిశ్చయం చేసుకొని కూర్చోండి ఆత్మే చదువుకుంటుంది ఇలా నేర్పిస్తారండి నేర్పించారు అక్కడ అంటున్నారు బాబా ఇలా చెప్పరు వాళ్ళు క్యూకి దేహాభిమాని ఎందుకంటే అందరూ అక్కడ దేహాభిమానాలనే ఉంటారు అని చెప్తున్నారు బాబా అభి दूर का मुसाफिर तो शिव बाबा को ही कहेंगे तुम जानते हो हम 84 जन्म का चक्र लगा चुके हैं ఇప్పుడు దూరదేశపు బాటసారి అని ఏదైతే పాటలో విన్నామో శివబాబానే అంటాం ఇలా 84 జన్మల చక్రం కూడా మీరు తీసుకున్నారు 84 జన్మల చక్రంలో వచ్చారు बाप कहते 5000 वर्ष पहले भी समझाया था कि बच्चे तुम अपने जन्मों को नहीं जानते हो मैं जानता हूँ गीता में आटे में लून मिसल कुछ है वही गीता का एपिसोड वही महाभारत की लड़ाई वही मनमाना मध्याजीवों का ज्ञान है मामेकम याद करो బాబా చెప్తున్నారు 5000 సంవత్సరాల పూర్వం కూడా నేను మీకు ఇదే చెప్పాను పిల్లలారా మీ జన్మల రహస్యం మీకు తెలియదు నేను వచ్చి వినిపిస్తున్నాను వినండి అని అదే కదా గీతలో చెప్పారు హే అర్జున నీ జన్మల రహస్యం నీకు తెలియదు నేను చెప్తున్నాను అని అర్జునుడు ఎవరు మనందరం కదా ఒక్క అర్జునుడి కూర్చుని విన్నారా ఏంటి అందరూ మనం అర్జునులు మాస్టర్ అర్జునులు బ్రహ్మబాబా అర్జునుడు అయితే మనందరం మాస్టర్ అర్జునులు గీతలో కూడా పిండిలో ఉప్పంత మాదిరిగా కొన్ని కరెక్ట్ రాశారు అయితే బాబా చెప్తున్నారు అది పిండిలో ఉప్పంత ఏది ఉందో అది మనం చదువుకుంటూ గ్రహిస్తూ వచ్చాం గ్రహించలేకపోయాం అది కూడా
ఇప్పుడు బాబా వచ్చి రియల్ గీత భగవంతుడే డైరెక్ట్గా రోజు మనకి వినిపించే ఈ జ్ఞానం గీత యుగం నడుస్తుంది ఇప్పుడు. బాబా మన ఎదురుగా ఉన్నారు. అదే మహాభారత యుద్ధం నడుస్తుంది, ఏదైతే శాస్త్రాల్లో రాశారు. పాండవులు మనం కౌరవులైన వికారాలని జయించే యుద్ధంలో ఉన్నాం ప్రస్తుతం. రోజు గీతా జ్ఞానం వింటున్నా, ఇంటికి వెళ్ళాక అంటే మన కర్మక్షేత్రంలోకి వెళ్ళాక, ఇల్లు అవనండి, సెంటర్ అవనండి, ఎక్కడైనా మన పనుల్లో మనం దిగాక నలుగురు మధ్య సంబంధాల వచ్చే పనులు చేయాలి మనం. అప్పుడు రకరకాల మనస్సులో యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది వికారాలతో. వాటిని జయించేద్దాం, పాత సంస్కారాలను జయించేద్దాం కదా. కాబట్టి ఇది అదే మహాభారత యుద్ధ సమయం నడుస్తుంది. ఈ సమయంలో గెలవడం కోసం బాబా అదే మన్మన భవ మధ్యాజీ భవ జ్ఞానం చెప్తున్నారు. గీతలో కూడా రాస్తారు కదా ఇది. మామేకం యాద్ కరు, నన్ను ఒక్కడిని స్మరించు అర్జున. అదే యుక్తి చెప్తున్నారు బాబా వికారాలపైన, కౌరవులపైన విజయం పొందడానికి. లడాయి బి బరోబర్ లగి హే పాండవుకి విజయం హుయి, యుద్ధం జరిగింది, పాండవులు విజయం పొందారు అన్నారు కదా. మన విజయం అనేది ఉంటుంది వికారాలపైన. విజయమాల విష్ణుకి గాయి జాతి, శాస్త్రం మీద దిక్కాయి పాండవగల్ మరి ఫిర్ మాల కహాసే బని. విజయమాల అని విష్ణు మెడలో చూపిస్తారు. విష్ణుమాల, విజయమాల, అది వైజయంతి మాల అని కూడా అంటారు. అయితే ఇంకోవైపు శాస్త్రాల్లో ఇంత విజయం పొందిన పాండవులు కరిగిపోయారు, అంత ప్రళయం అయిపోయిందని చూపించేస్తారు. అయితే ఈ వైజయంతి మాల ఎక్కడికి వెళ్ళినట్టు, విజయం పొందిన వాళ్ళు మాలలో వెళ్ళి ఏం చేసినట్టు అంటున్నాడు బాబా. కాబట్టి వైజయంతి మాల, విష్ణుమాల అని చూపించిన దాని ప్రకారంగా ఆలోచిస్తే అర్థమవుతున్నది ఏంటంటే, విజయం పొందిన వాళ్ళందరూ కంపల్సరీ విష్ణు రాజ్యంలోకి వెళ్తారు, విష్ణు పదవి పొందుతారు, విష్ణు రాజ్యంలోకి వెళ్తారు, ఆ సుఖం అనుభవిస్తారు, రాజ్యం యొక్క సుఖం. అబ్ తుమ్ సమజ్తే కమ్ విష్ణుకి మాల బన్నే యహా ఆయే. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, కొండల మీద వెళ్ళి కరిగిపోవడానికి కాదు, విష్ణు మాలలో రావడానికే ఇక్కడికి వచ్చాం మనం, విష్ణు రాజ్యంలో వెళ్ళడానికి. ऊपर में है पतित पावन बाप, उनका యాదగారు చేయన. మాలలో పైన పతిత పావన్ శివబాబాను కూడా చూపిస్తారు, చిన్న కూర్చో శివబాబా. यादगार ఉండాలి కదా తంది కూడా. భక్తి మార్గ में यादगार गाया जाता है. कोई 8 की माला, कोई 108 की, कोई 16,108 की बनाई है. కొన్ని చోట్ల అష్టరత్నాల మాల, కొంతమంది 108 మాల పెట్టుకుంటారు, కొంతమంది 16,108 మాల కూడా తయారు చేస్తారు. కొన్ని చోట్ల ఈ రెండు మాలలు ఉంటాయి, 108, 16,108 కూడా. గాతే హే చढ़ती కళ తేరే బానే సర్వ కా బల. నీ ఉన్నతి కళలు అందరినీ ఉన్నతిలో తీసుకువెళ్తాయని ఇది సిక్ గ్రంథంలో రాశారు. అంటే మనం ఉన్నతిలోకి వెళ్తే మనతో పాటు ప్రపంచం అంతా ఉన్నతి వైపు వెళ్ళిపోతుంది కదా. అవి తుమ్ జానతే హమారీ చढ़ती कला है, हम चले जाएंगे अपने सुखधाम, फिर वहाँ से नीचे कैसे उतरते, 84 जन्म कैसे लेते, ये सारा ज्ञान तुम्हारी बुद्धि में ही, ये ज्ञान భూల్నా नहीं चाहिए. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఆ గ్రంథంలో రాసిన మాదిరిగానే నీ యొక్క ఉన్నతి కళలు అంటే మన ఉన్నతి కళలు, ఎక్కే కళలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఎక్కుతూ సుఖధామానికి వెళ్ళిపోతాం మనము కదా. అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఎలా ఎక్కుతారు, మన కారణంగా శాంతిధామానికి ఎక్కుతారు. పురుషార్థం చెయ్యని వాళ్ళు కూడా దుఃఖాల నుండి అయితే ముక్తులైపోయి ఈ లోకంలో ఉన్న స్టేజ్ కన్నా గొప్ప స్టేజ్లో శాంతిధామంలో వెళ్ళి నివసిస్తారు, మన కారణంగానే కదా. అందుకే చెప్పారు, నీ ఉన్నతి కళలు అందరినీ ఉన్నతిలో తీసుకువెళ్తాయని. మళ్ళీ అక్కడి నుండి కిందకి ఎలా దిగుతాయి, 84 జన్మలు ఎలా తీసుకుంటా, ఈ మొత్తం జ్ఞానం మీ బుద్ధిలో ఉండాలి కూడా, మర్చిపోకూడదు ఈ జ్ఞానం. हमारे सब दुख दूर करने, श्राप मिटाए, सुख का वर्षा देने बाप आए हैं. మన దుఃఖాలన్నీ దూరం చేయటానికి, శాపాలన్నీ తొలగించి సుఖవారసత్వం ఇవ్వడానికి బాబా వచ్చారు. రావణ के श्राप से सबको दुख होता है, तो अब बाप को और वर्षे को याद करना है. రావణ శాపంతో అందరికీ దుఃఖాలే దొరుకుతూ వచ్చాయి. ఇప్పుడు బాబాను వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి మనం. तुम जानते हम सूर्यवंशियों ने भारत में राज्य किया, भारत में ही शिव बाबा आते. సూర్యవంశస్థులు మీరు భారతదేశంలో రాజ్యం చేశారు ఒకప్పుడు, భారతదేశంలోనే शिव बाबा वस्तुన్నారు. भारतीय स्वर्गता, ये घड़ी घड़ी बुद्धि में याद करना पड़े.
భారతదేశంలోనే శివబాబా వచ్చారు, భారతదేశంలోనే దేవతలు రాజ్యం చేశారు, భారతదేశంలోనే స్వర్గం నడిచింది. घड़ी घड़ी को బుద్ధుల ఈ విషయాలన్నీ తిరుగుతుండాలి, మీకు జ్ఞాపకం వస్తూ ఉండాలి. जिसने 84 का चक्र नहीं खाया होगा वो ना धारणा करेंगे ना कराएंगे. उसके लिए समझा जाएगा कि इसने 84 जन्म नहीं लिए, ये देरी से आते हैं, స్వర్గ में नहीं आते. ఎవరైతే 84 జన్మలు తీసుకొని ఉండరో బాబా పిల్లల్లో, 84 జన్మలు కంప్లీట్ అయి ఉండవు, వాళ్ళు అంతలాగా ఈ జ్ఞానం ధారణ చేయలేరు, ఇతరులకి చెప్పి చేయించలేరు. అటువంటి వారి కోసం వారికి ఎంత పుష్ చేసినా, మనం ఎంత ఖజానా ఇస్తున్నా, వాళ్ళ కోసం మనం ఎంత అటెన్షన్ పెట్టి శ్రమ పెట్టి తయారు చేద్దామన్నా కూడా తయారు కాదు. అప్పుడు ఏమర్థమవుతుంది? 84 జన్మలు తీసుకునే పాత్ర లేనట్టుంది. సతీగా స్టార్టింగ్ నుండి వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు లేట్గా వస్తారు స్వర్గాన్ని అనుభవించడానికి. స్వర్గం అంటేనే స్టార్టింగ్ జన్మ నుండి ఉండేదాన్ని స్వర్గం అంటాం. తర్వాత సెమీ స్వర్గంగా అయిపోతుంది కదా అది. స్వర్గంలోకి రారు వాళ్ళు, లేటుగా వస్తారు. పెళ్ళే జానాతో అచ్చహైనా, కానీ ప్రారంభం నుండి స్వర్గంలో రావడం మంచిది కదా, అది గొప్ప ప్రాప్తి. नए मकान में पहले खुद रहते, फिर किराए पर चढ़ाते हैं, तो वो फिर सेकंड हैंड हुआ ना. सती है नई दुनिया, त्रेता सेकंड हैंड कहेंगे. కొత్తగా ఇల్లు కట్టాక గృహప్రవేశము పూజ అయ్యాక ముందు మనం వెళ్ళి నివసించామనుకోండి, ఆ సుఖం వేరేగా ఉంటుంది కదా. మనం వాడి తర్వాత అద్దెకిస్తే అది సెకండ్ హ్యాండ్ అయిపోతుంది అనమాట. తర్వాత దిగేది సెకండ్ హ్యాండెడ్ అంటారు దాన్ని కదా, కొత్త ఇల్లు కాదు. అలాగే ఇప్పుడు బుద్ధిలో వస్తుంది మనకి, స్వర్గము కొత్త ప్రపంచంలో వెళ్ళాలి మనం. సత్యుగము ఏదైతే స్టార్టింగ్ నుండి ఉంటుందో అది కొత్త ప్రపంచం. తర్వాత త్రేతాయుగం వచ్చేటప్పటికి సెకండ్ హ్యాండెడ్ అయిపోతుంది ఇల్లు అని చెప్తున్నారు బాబా, పాత ఇల్లు. तो आप बुद्धि में आता हम स्वर्ग नई दुनिया में जाए, पुरुषार्थ करना है, प्रजा भी बनती जाएगी. కాబట్టి స్వర్గం కొత్త ప్రపంచంలోని వెళ్ళాలి మేము మొదటి నుండి అని పురుషార్థం చెయ్యాలి. ప్రజలు కూడా తయారవుతున్నారు కదా ఒకవైపు. तुमको मालूम पड़ता जाएगा कि माला में कौन कौन पिरोज सकते. अगर किसको सीधा कहा जाए कि तुम नहीं आएंगे तो हार्ट फेल हो जाए, इसलिए कहा जाता है कि पुरुषार्थ करो, अपनी जांच करो कि हमारा बुद्धि भटकता तो नहीं है. మీకు తెలిసిపోతుంది కదా మాలలో ఎవరెవరు తిప్పబడే వాళ్ళగా అవ్వగలరు అవ్వలేరు అనేది. అయినా తెలిసినా ఎవరికైనా డైరెక్ట్గా మీరు చెప్పారనుకోండి మాలలో రాలేరు, మీ పురుషార్థం లేదు అనేసాం అనుకోండి, హార్ట్ ఫెయిల్ అయిపోతారు వాళ్ళు. అయ్యో నేను ఇంతేనా వెళ్ళలేను. అందుకే బాబా ఎవరికి డైరెక్ట్గా అన్నారు, కానీ ఇషారా ఇస్తారు, పురుషార్థం చెయ్యండి, పరిశీలించుకోండి, మా బుద్ధి యోగం ఇక్కడ తిరగట్లేదు కదా, तुम्हारा शिव बाबा से कितना लव होता जाता है, इंत शिव बाबा तो लव ఏర్పడుతుంది మీది, అంత లవ్ బాబాతోనే ఉంటుందా, ఇక్కడ బుద్ధి తిరగట్లేదు. మీకు మీరే పరిశీలించుకోండి, మాలలో వస్తారా రారా మీకు మీరే అర్థం చేసుకోండి, పురుషార్థం ముందుకు తీసుకెళ్ళండి అని బాబా మన మీదే వదిలేస్తున్నారు. ఒకవేళ డైరెక్ట్ బాబా మాటల్లో చెప్పేస్తారనుకోండి, మళ్ళీ ఎక్కడ బాధపడతారు పురుషార్థం లేదు అంటే. అందుకే ఎవరికి వాళ్ళు గమనించుకొని నా పురుషార్థం ఏంటి, నా ప్రారంధం ఏంటి అనేది అర్థం చేసుకుని ముందుకి నడవాలి. कहते भी हम बाप दादा के पास जाते, शिव बाबा से दादा ద్వారా వరస లేనే जाते. పిల్లలు అంటున్నారు బాప్ దాదా దగ్గరికి వెళ్తున్నాం మేము అంటే, శివ్ బాబా నుండి ఈ బ్రహ్మ దాదా ద్వారా వారసత్వం తీసుకోవటానికి వెళ్తున్నాము అంటున్నారు పిల్లలు కదా. ऐसे बाप के पास तो कई बार जाए, परंतु गृहस्थ व्यवहार भी संभालना है. भल बहुत धनवान है, परंतु इतनी फुर्सत नहीं, पूरा निश्चय नहीं तो मास 2 मास बाद आकर रिफ्रेश हो सकते हैं. उनको घड़ी घड़ी कशिश होगी. బాబా చెప్తున్నారు ఇలాంటి బాబా దగ్గర ఎన్నోసార్లు కలుసుకోవాలి మధ్యబంధంలో మనం, కానీ గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాళించాలి కదా. భలే చాలామంది ధనవంతులు ఉంటున్నారు, టైం ఉండట్లేదు వాళ్ళకి, పూర్తి నిశ్చయం కూడా ఉండట్లేదు, లేకపోతే నెలకు 2 నెలలకు ఒకసారి బాబా దగ్గరకు వచ్చేసి రిఫ్రెష్ అయ్యి వెళ్తూ ఉండాలి కదా అన్నారు బాబా. గడిగడికి ఆకర్షణ ఉంటుంది నిశ్చయం ఏర్పడిపోయిన పిల్లలకు బాబాతో కలవాలి అని. ఇప్పుడైతే అప్పుడు నెల 2 నెలలకు వెళ్ళి కలిసేవారు, ఇప్పుడైతే సంవత్సరంకి ఒక్కసారైనా
బాబాతో కలవాలి, బాబా ఇంట్లో అడుగు పెట్టాలి కదా. హమ్ చుంబక్ సే మిలే, అయస్కాంతం బాబాతో మేము కలవాలి అనే ఒక ఆకర్షణ ఉంటుంది కదా పిల్లల్లో. గీత్ హే చాహ మారో చాహే కుచ్ భీ కరో హమ్ దర్ సే కభీ నహీ నికలేంగే పరంతు वो अवस्था तो पिछाड़ी में होगी, కట్ నిక్లీ హుయి హోగి తో ఓ అవస్థ హోగి. ఒక పాట ఉంది భక్తి మార్గంలో, చాహే మారో చాహే టుక్రావో చాహే కుచ్ భీ కరో తెరే దర్ నహీ చూడేంగే అని. అంటే నువ్వు చంపు కుట్టు నన్ను ఏమైనా చెయ్యి, కానీ నీ గుమ్మం నేను విడిచిపెట్టను అని ఒక పాట. అటువంటి అంత నిశ్చయం ఉండే స్థితి పిల్లల్లో ఆఖరికే తయారవుతుందేమో. అది కూడా తుప్పు తొలగాలి, ఆత్మ మీద తుప్పు తొలగుతూ ఉంటే ఆ అవస్థ తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. बाप कहते हे आत्माएं मन मना भव रहो भल अपने गृहस्थ व्यवहार में, ऐसे नहीं कि यहाँ भाग कर आए बैठ जाना है. బాబా చెప్తున్నారు, ఓ ఆత్మలరా మన్ మనా భవ, బాబా స్మృతిలో ఉండండి, గృహస్థులనే ఉండండి. అందరు ఇక్కడికి వచ్చేసి కూర్చొని పోతాం బాబాని జ్ఞాపకం చేయడానికి అంటే అలా కుదరదు. సాగర్ పాస్ బాదలం को आना है, रिफ्रेश होने फिर सर्विस पर जाना है. बंधन सब कलास हो तो सर्विस पर जा सके. మేఘాలు ఎప్పుడు కూడా సాగరం దగ్గరికి వస్తాయి, రావని కాదు, వచ్చి ఉండిపోవు. రిఫ్రెష్ అయ్యి నీళ్ళని నింపుకొని మళ్ళీ వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ వర్షం కురిపిస్తాయి అన్నమాట, ఎగిరి వెళ్ళిపోయి. అలా మీరు కూడా బాబా దగ్గరకు వస్తూ ఉండాలి, కలవాలి, రిఫ్రెష్ అవ్వాలి, సర్వీస్ కోసం వెళ్ళి సర్వీస్ చేయాలి, మీ మీ స్థానాల్లో వెళ్ళి వర్షించాలి. అంతేకాని బాబా దగ్గర ఉండిపోతామంటే అబద్ధం అని చెప్తున్నారు బాబా. బంధనాలు సమాప్తి చేసుకుంటే సర్వీస్లో వెళ్ళగలరు మీరు. మా బాప్కు అప్నే బచ్చం को संभालना है, बाप की याद में रहना है, పవిత్ర बनना है. అమ్మా నాన్న ఉన్నారనుకోండి, తల్లి తండ్రి, వాళ్ళకు రోజు పిల్లల్ని సంభాలించాలి కదా, వచ్చి ఉండిపోతామంటే అవ్వదు. కానీ అవి సంభాలిస్తూ కూడా బాబా స్మృతిలో ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. బాప్నే समझाया अनेक प्रकार के विघ्न ज्ञान यज्ञ में पड़ते हैं, कहते ईश्वर तो సమర్థ ఫిర్ విఘ్న క్యూ. అనేక రకాల విఘ్నాలు జ్ఞాన యజ్ఞంలో పడుతూ ఉంటాయి. ఈశ్వరుడు సర్వసమర్థుడు కదా, అతను రచించిన యజ్ఞంలో విఘ్నాలు ఎందుకు అని అంటూ ఉంటారు. మనుషులకు పతా హీ నహీ హై రావణ్ భగవాన్ से भी तीखा है. మనుషులకి విషయం తెలియదు, రావణుడు భగవంతుడి కంటే తీక్షణంగా ఉంటాడు, విఘ్నాలు వేస్తాడు. ఉన్కి రాజాయి छीन जाती है तो अनेक प्रकार के विघ्न पड़ते हैं. ఈ యజ్ఞం రచించింది బాబా ఎందుకు? రావణ రాజ్యం సమాప్తి, రామరాజ్య స్థాపన కోసం కదా. అంటే రావణునికి తెలిసిపోతుంది కదా, నా రాజ్యాన్ని అపహరించడానికి యజ్ఞం చేస్తున్నారు వీళ్ళని. అందుకనే అనేక రకాల విఘ్నాలు పడుతూ ఉంటాయి, రావణ వైపు నుండి, మాయ వైపు నుండి. డ్రామా ప్లాన్ అనుసార్ ఫిర్ भी విఘ్న పడేంगे, ఇంకా విఘ్నాలు పడుతూ ఉంటాయి డ్రామా ప్లాన్ అనుసారం. शुरुआत से लेकर पतितों के विघ्न पड़ते हैं. ఆది నుండి పతితుల విఘ్నాలు పడుతూ వచ్చు. మొన్న మా అమ్మ అనుభవంలో విన్నారు కదా, విదేశాల్లో ఉండే వాళ్ళ పతి ఇంటికి వచ్చాక ఇంకా విఘ్నాలు వేయడం మొదలుపెట్టారనమాట. शास्त्रों में भी लिख दे कृष्ण को 16,108 पटरानियाँ थी, सर्प ने डसा, राम की सीता चुराई गई, अब रावण स्वर्ग में कहाँ से आए हैं, झूठ तो बहुत है. ఇక్కడ పడిన విఘ్నాల కోసమే రకరకాలు రాశారు కథల్లో. శాస్త్రాలు అయితే కృష్ణుడు 16,108 మంది పట్టణాలు ఉండేవారు కృష్ణుడికి అని రాశారు. సర్పం కాటు వేసేసింది కృష్ణుడికి, నల్లగా అయిపోయాడు అనేది ఒకటి. ఇంకా రాముడు సీత అపహరింపబడింది, రావణుడు వచ్చి ఎత్తుకుపోయాడనే కథ. రావణుడు స్వర్గంలో ఎక్కడి నుండి వచ్చాడు చెప్పండి సీతను ఎత్తుకుపోవడానికి? అసురులు ఎక్కడి నుండి వస్తారు? ఇవన్నీ అసత్యమైన కథలు చాలా రాసేసారు అని చెప్తున్నారు బాబా. कहते विकार बिगर बच्चे कैसे होंगे, उनको पता ही नहीं, जो वर्षा लेने वाले होंगे वही आकर समझेंगे అంటూ ఉంటారు. వికారాలు లేకుండా పిల్లలు ఎలా పుడతారు, మీరెందుకు ఇక్కడ ఈ నియమం పెట్టారు అని అడుగుతుంటారు. ఆదిలో ఎక్కువ ఆ విషయంలో విఘ్నాలు పడే వాళ్ళకి తెలీదు. వారసత్వం తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళు తప్పకుండా పవిత్రంగా తయారవుతారా, అవ్వగలరు ఇక్కడ అనేది తెలియట్లేదు మనుషులకి అంటున్నారు బాబా. तो इस ज्ञानी यज्ञ में असुरों के विघ्न पड़ते, पतित को असुर कहा जाता है ही रावण संप्रदाय. अभी तुम संगम पर हो కాబట్టి జ్ఞాన యజ్ఞంలో అసురుల విఘ్నాలు పడుతున్నాయి. పతితులుగా ఉండే వాళ్ళని అసురులు అంటారు. బాబా చెప్తున్నారు ఇక్కడ ఉన్నది రావణ సంప్రదాయం. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. రావణ రాజ్య కినారా కర్ లియా హై, ఫిర్ భీ కుచ్ లే సాతే హై. రావణ రాజ్యం నుండి
దూరంగా వచ్చేస్తారు మీరు ఇప్పుడు. అయినా కొంచెం సెక తగులుతూ ఉంటుంది రావణ రాజ్యం యొక్క ప్రభావం. ये बुद्धि में ज्ञान है कि हम जा रहे बैठे तो यहाँ ही है, बुद्धि में ज्ञान है. ఈ రాజ్యాన్ని వదిలి పాత ప్రపంచాన్ని ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. బుద్ధిలో జ్ఞానం ఉంది కదా, ఇంకా ఇక్కడే కూర్చున్నాం మనం పాత ప్రపంచంలో. కానీ బుద్ధిలో జ్ఞానం అయితే పనిచేస్తుంది కదా, వదిలేసినట్టే ఇంక ఈ ప్రపంచాన్ని మేము అని. बैठे ही हो परंतु उनसे जैसे तुमको వైరాగ్యం, కూర్చోడం ఈ ప్రపంచంలోనే, ఉండడం ఇక్కడే ఉన్నాం కానీ వైరాగ్యం ఉంది మనకి లోపల నుండి. ఏ చీచి దునియా కబ్రిస్తాన్ బన్నీ భిన్న భిన్న పాయింట్స్ సమజాయి జాతా. వైరాగ్యం మనకు కలగడం కోసం రకరకాల పాయింట్స్ రూపంలో మనకు అర్థం చేయిస్తూ ఉంటారు బాబా. ఇది చీచి ప్రపంచం, ఇది ఇప్పుడు కబ్రిస్తాన్ శ్మశానం అయ్యేది ఉంది అని బాబా ఇటువంటి పాయింట్స్తో వైరాగ్యం కలిగిస్తూ ఉంటారు. వాస్తవం में तो एक ही पॉइंट है, मन मना भव. कितनों की चिट्ठियाँ आती है, बाबा हम बांधे लिए, एक द्रौपदी तो नहीं हजारों हो जाएंगी. బాబా చెప్తున్నారు వాస్తవంగా మనకు ఆచరణలో తేవలసింది సారం ఆలోచిస్తే ఒకటే పాయింట్, మన్ మన భవ. మనసు ఎప్పుడూ బాబా స్మృతులు పెట్టుకొని ఉండాలి మనము. ఎంతమంది నుండి బాబాకు ఉత్తరాలు వచ్చేవంట, బాబా మేము బాంధేలీగా ఉన్నాము, ఇంట్లో బంధనాల ఇలా. అంటే చూడండి ఎంతమంది ద్రౌపదీలు కదా ఇది. ఒక ద్రౌపది కోసం రాశారు కానీ ఒక ద్రౌపది కాదు, బాంధేలీలు అందరూ వేల సంఖ్యలో ద్రౌపదీలు ఉన్నారు బాబా దగ్గర. అభి తుమ్ పతి దునియా సే పావన్ దునియా మే ట్రాన్స్ఫర్ हो रहे, जो कल पहले फूल बने होंगे वही निकलेंगे. गार्डन ఆఫ్ అల్లాహ్కి यहाँ స్థాపన होगी. ఇప్పుడు పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు మీరు. కల్పపూర్వం ఎవరు పుష్పాలు అయి ఉంటారు, ఇప్పుడు కూడా పుష్పాలు అవుతారు. ఇది అల్లా యొక్క పూల తోట స్థాపన అవుతుంది. కొయ్యి కొయ్యితో వేసే అచ్చే అచ్చే ఫూల్ హోతే హే జో దేఖ్నే సే హీ ఆరామ్ ఆ జాతే. కొంతమంది ఎంత మంచి పుష్పాలుగా తయారవుతున్నారు, మంచి మంచి పుష్పాలు చూడగానే చూసే వాళ్ళకి ఒక రకమైన సుఖం, హాయి అనుభవం అవుతుందంట. అలాంటి పుష్పాలు లాంటి పిల్లలు కూడా తయారవుతున్నారు. నామే కింగ్ ఆఫ్ ఫ్లవర్స్, రాజా పుష్పాలు అని పేరు ఉంది కదా, అలాంటి పుష్పాలు కూడా తయారవుతున్నారు. 5 रोज से रखा हो तो भी खिला रहेगा, खुशबू फैलती रहेगी. కొన్ని పుష్పాలు ఉంటాయి, రాజా పుష్పం అని అలా రకరకాల పుష్పాలు. అందులో 5 రోజులు ఉన్నా కూడా వికసించి అందంగా ఉంటుంది, సుగంధం కూడా వస్తూ ఉంటుంది అంట 5 రోజులు ఉన్నా కూడా. అలాంటి పుష్పాలు ఉంటాయి. यहाँ भी जो बाप को याद करते और याद दिलाते उनकी खुशबू फैलती है, సదే ఖుష్ రైతే హే. ఇక్కడ కూడా బాబా పిల్లల్లో అలాంటి పుష్పాలు ఎవరంటే ఎవరైతే బాబాను జ్ఞాపకం చేస్తూ ఉంటారో ఎక్కువగా, మరియు ఇతరులకు బాబా స్మృతి కలిగిస్తూ ఉంటారో వారి నుండి సుగంధం వ్యాపిస్తూ ఉంటుంది. సదా సంతోషంగా ఉంటారు వాళ్ళు. ऐसे मीठे मीठे बच्चों को देख बाप हर्षित होते, उन्होंने आगे बाबा के జ్ఞానదాन సచ్చి होते. ఇలాంటి తీయని పిల్లల్ని చూస్తూ బాబా హర్షితులవుతూ ఉంటారు. అలాంటి పుష్పాలైన పిల్లలు ఎదురుగా బాబా యొక్క జ్ఞాన డాన్స్ కూడా చాలా బాగా జరుగుతుంది. మంచి మంచి పాయింట్స్ చెప్తూ బాబా జ్ఞాన డాన్స్ చేస్తారు అలాంటి పిల్లల్ని ఎదురుగా చూసినప్పుడు అని చెప్తున్నారు బాబా. అచ్చా మీఠే మీఠే సిక్ఖీలతే బచ్చం ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सर. फर्स्ट पॉइंट, ज्ञान और योग में मजबूत बनना है. జ్ఞానం మరియు యోగంలో దృఢముగా తయారవ్వాలి, పక్కాగా తయారవ్వాలి. अगर कोई बंधन नहीं है तो बंधनों में जानबूझकर फंसना नहीं है, బాల బ్రహ్మచారి होकर रहना है. ఒకవేళ ఏ బంధన మీకు లేదు అంటే తెలిసి బంధనలలో చిక్కుకోకూడదు, బాల బ్రహ్మచారిగా అయి ఉండాలి. ఇది కుమారుల కోసం చెప్తున్నారు బాబా, కుమారుల కోసం.
ఈ బంధన లేకపోతే ఇప్పుడు బంధన పెంచుకోకండి పెళ్లి చేసుకునేలాగా బాలబ్రహ్మచారిగా అయిపోయి ఉండాలి అని చెప్తున్నారు బాబా. सेकंड पॉइंट, अभी हमारी चढ़ती कला है, बाबा हमारे सब दुख दूर करने शाप मिटाए वर्षा देने आए. ఇప్పుడు మన ఎక్కే కళలు నడుస్తున్నాయి. బాబా మన దుఃఖాలన్నీ దూరం చేయటానికి, శాపాలు తొలగించి వారసత్వం ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. బాప్ और वर्षे को याद कर अपार खुशी में रहना. బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేస్తూ అపారమైన ఖుషిలో ఉండాలి. जांच करनी है कि हमारा बुद्धि योग कहाँ भटकता तो नहीं है. పరిశీలించుకుంటూ ఉండాలి. నా బుద్ధి యోగం బాబా తప్ప ఇంకెక్కడ తిరగటం లేదు కదా, భ్రమించట్లేదు కదా నా బుద్ధి యోగం అని పరిశీలించుకుంటూ ఉండాలి. वरदान, स्वमान में स्थित रहे, देहाभिमान को समाप्त करने वाले सफलता मूर्त भव. స్వమానంలో స్థితులై ఉంటూ దేహాభిమానాన్ని సమాప్తి చేసుకునేటటువంటి సఫలతామూర్తి కండి. స్వమానంలో స్థితిలో ఉంటూ దేహాభిమానాన్ని సమాప్తి చేసుకునే సఫలతామూర్తులుగా కండి. जो बच्चे स्वमान में स्थित रहते वही बाप के हर फरमान का सहज ही पालन कर सकते. ఏ పిల్లలైతే స్వమానంలో స్థితిలో ఉంటారో వాళ్ళే బాబా యొక్క ప్రతి ఆజ్ఞను సహజంగా పాలన చేయగలరు. स्वमान भिन्न प्रकार के देहाभिमान को समाप्त कर देता है. స్వమానము రకరకాల దేహాభిమానాన్ని समाप्ति చేసేస్తుంది. लेकिन जब स्वमान से स्व शब्द बोल जाता है और मानुषान में आ जाती है तो एक शब्द की गलती से अनेक गलतियां होने लगती हैं. इसलिए मेहनत ज़्यादा और प्रत्यक्ष फल कम मिलता है. కానీ ఎప్పుడైతే స్వమానము అనే పదములో నుండి స్వ అనే మాటను మర్చిపోతారో, స్వమాన్ స్వ తీసేసి మాన్ షాన్ గౌరవ మర్యాదలు ప్రఖ్యాతి పేరు కావాలని దానిలో పడిపోయారనుకోండి. స్వ అంటే ఆత్మ, ఆత్మ యొక్క హోదా స్వమాన్ అంటే. దాన్ని మర్చిపోయి బాహ్యమైన పేరు ప్రఖ్యాతి పదవులు వెనుక వెళ్ళిపోతే ఈ ఒక్క మాట మీరు తప్పు చేయడం వలన, స్వ అనేది తీసేసి మాన్ అనేది ఒకటి పట్టుకోవడం వలన ఈ ఒక్క పొరపాటుతో అనేక పొరపాట్లు జరగడం మొదలవుతాయి. అందువలన శ్రమ ఎక్కువైపోతుంది, మీకు ప్రత్యక్ష ఫలం తక్కువ దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. लेकिन सदा स्वमान में स्थित रहो तो पुरुषार्थ व सेवा में सहज सफलता मूर्त बन जाएंगे. కానీ సదా స్వమానంలో స్థితిలో ఉన్నట్లయితే పురుషార్థం మరియు సేవలో సహజంగానే సఫలతామూర్తులుగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్, తపస్య करनी है तो समय को बचाओ, बहाना नहीं दो. తపస్య చేయాలంటే సమయాన్ని పొదుపు చేయండి, సాకులు చెప్పకండి. ఆ పని ఈ పని సాకులు చెప్పకండి. పనులు ఉంటాయి, పనులు చేయాలి కూడా, కంప్లీట్ చేయాలి కూడా మన బాధ్యత. కానీ దినచర్య సెట్టింగ్ చేసుకొని మనం ఏకాగ్రతగా పని చేస్తే మనకు చాలా సమయం దొరుకుతుంది. కాబట్టి తపస్సు చేయాలంటే సమయాన్ని పొదుపు చేయండి, సాకులు చెప్పకండి. పని చేసేటప్పుడు కూడా బుద్ధి అటు ఇటు వెళ్లకుండా మనం గమనించుకొని పని జరుగుతూ ఉండాలి. బాబా పాయింట్స్ యొక్క చింతన, బాబా జ్ఞానం యొక్క చింతన, యోగం యొక్క చింతన, దీనిలో బుద్ధి పెట్టామనుకోండి సమయం పొదుపైనట్టే కదా, అది కూడా వేస్ట్ అయిపోకుండా పురుషార్థంలో సఫలమైనట్టు. కాబట్టి అలా కండి అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు బేహద్ వైరాగ్యం వచ్చేయాలి, అప్పుడే బాబాతో పాటు వెళ్ళగలరు. రావణ రాజ్యం ఇప్పుడు సమాప్తి అయిపోతుంది అంటే రావణుడు కోపం వస్తుంది. అందుకే జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు వేస్తూ ఉంటాడు. విఘ్నాలు రావాలి కూడా, తప్పదు అని చెప్తున్నారు బాబా. బాబా ఇంకా ఏం చెప్తున్నారు, దూరదేశ బాటసారి బాబా వచ్చేస్తారు. బాబా ఇచ్చే డైరెక్షన్లో నడవాలి. మనం కూడా దూరదేశం నుండి వచ్చి అక్కడికి ఇప్పుడు వెళ్ళిపోవాలి బాబాతో కలిసి. మనం
ఇంకా ఏం చెప్తున్నారు, బంధన లేని వాళ్ళు కుమారులు పెళ్లి చేసుకుని గృహస్థ బంధాన్ని తగిలించుకోకండి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఎంతో టైం లేదు కూడా, అంతకుముందే బాబా 1936 నుండే చెప్తూ వచ్చారు. కానీ కొంతమంది మధ్యలో నిశ్చయం లేక వివాహాలు చేసుకున్నారు. ఇప్పుడు పొజిషన్లో అయితే ఏమో ఇంకా ఎన్నాళ్ళని ఆలోచించే పరిస్థితే లేదు, కళ్ళెదురుగా అన్నీ కనిపిస్తుంది. కాబట్టి అలాంటి లౌకిక బంధనలో పడకండి. ఇంకా మీ దగ్గర బంధన లేదు కాబట్టి మీ సమయాన్ని ఇంకా సేవలో ఉపయోగించుకోండి, పురుషార్థం చేసుకోండి. గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా కావాలి అనేది గృహస్థంలో ఆల్రెడీ పడి ఉన్న వాళ్ళకి ఈ శ్రమ బాబా ఇస్తున్నారు. మీరు ఎక్కే కళల్లో వెళ్ళేలాగా ఎప్పుడు గమనిక పెట్టుకుంటే మీ వెనుక అందరికీ ఎక్కే కళలు జరుగుతాయి. అందరి దుఃఖాలు దూరం చేసి శ్రాపాలు తీసి వారసత్వం ఇవ్వడానికి బాబా వచ్చారు. కాబట్టి బాబాను వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఖుషీలో ఉండాలి. బాబా చెప్తున్నారు, నేను మీ నంబర్ చెప్తే మీరు హార్ట్ ఫెయిల్ అయిపోతారు, మాలలో వస్తారా రారా అనేది. అందుకు మీకు మీరే పరిశీలించుకోండి, మీ మీద మీరు గమనిక పెట్టుకొని నా బుద్ధి యోగం ఎంత కరెక్ట్గా ఉంటుంది లేదు అనేది నేను చెప్తున్నాను బాబా. స్వమానం అనే పదంలో స్వ అనేది మర్చిపోతే మానుషాల్లో చిక్కుపోతారు. కాబట్టి మాన్ ఆత్మిక స్థితిలో ఉండి ఆత్మ యొక్క స్వమానం అనుభవం చేస్తే అనేక రకాల దేహాభిమానం అనేది సమాప్తి అయిపోతుంది. అప్పుడు పురుషార్థం సహజం అవుతుంది, సఫలతామూర్తులైపోతారు అని చెప్తున్నారు బాబా. తపస్సు చేయాలి అంటే సమయం మీకు మీరు పొదుపు చేసుకోవాలి, సాకులు చెప్పకుండా. నాకు టైం దొరకట్లేదు అది ఇదని సాకులు చెప్పకండి. మీ మీద మీరు గమనిక పెట్టుకుంటే ఆటోమేటిక్గా పని చేస్తూ కూడా పురుషార్థం చేయగలరు, లేదా ఆ పనులు తొందరగా కూడా కంప్లీట్ అయ్యి మీకు టైం దొరుకుతుంది, మీ మీద మీరు గమనిక పెట్టుకుంటే అని చెప్తున్నారు బాబా. ఈరోజు మా అమ్మ పాయింట్ 14వ పాయింట్. मम्मा के मुख पर कभी किसी भी आत्मा प्रति कोई अशुभ बोल नहीं निकले. మమ్మ నోటి నుండి ఎప్పుడు ఏ ఆత్మ పట్ల ఎలాంటి అశుభమైన మాటలు రాలేదు. बच्चों के अवगुणों का पता होते भी उनके प्रति नफरत या घृणा का भाव नहीं रहा. పిల్లల్లో ఉన్న అవగుణాలేంటో తెలిసినప్పటికి కూడా అలాంటి పిల్లలపైన కూడా మమ్మకి ఎప్పుడు అసహ్య భావన కానీ ఏవగించుకునే భావన కానీ రాలేదు. सदा शुभ श्रेष्ठ भाव सबके कल्याण का ही भाव रहा. सदा शुभ श्रेष्ठ भाव अंदर पट्ల कल्याण भाव में ఉండేది మమ్మకు. इसलिए हर एक का మమ్మ से जिगरी स्नेह था. మమ్మ మనసు అలా ఉండడం వల్లనే ప్రతి ఒక్కరికి మమ్మ పైన స్నేహం ఉండేది. ऐसे हमें भी हर आत्मा के प्रति शुभ श्रेष्ठ भाव कल्याण का भाव रखना है. అలా మనం కూడా ప్రతి ఆత్మ పట్ల శుభభావం, శ్రేష్ఠ భావం, కళ్యాణం యొక్క భావం పెట్టుకోవాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళలో ఉన్న అవగుణాలు ఏంటి మనకు తెలిసిన వాటిని చిత్తంలో పెట్టుకోకూడదు. శ్రేష్ఠ భావం, కళ్యాణ భావంతోనే. ఎందుకంటే బాబా చెప్తారు కదా, అవగుణాలు కొంత పర్సంటేజ్ అయితే గుణాలు కూడా ఉంటాయి కదా. గుణాలను చూస్తే మనకు ప్రేమ ఉత్పన్నం అవుతుంది వారిపైన. వారిలో ఉన్న గుణాలను చూసి మనం సహయోగి ఇవ్వడం. వారిలో ఉన్న గుణాలు, ఇది అవగుణం ఉంది, ఇది అవగుణం ఉంది, కానీ ఇది మంచి గుణం కూడా ఉంది కదా వారిలో. ఈ మంచి గుణాన్ని నేను చూడొచ్చు కదా. అలా మనం ఒక శ్రేష్ఠ భావంలోకి మన భావాన్ని మార్చుకోవాలి. ఎవరి అవగుణాన్ని బుద్ధిలో పెట్టుకొని వారి మీద అలాంటి భావాలతో మనం నడవకూడదు. మనకు ఆ అధికారం ఇవ్వలేదు కూడా భగవంతుడు, మనకు ఆ అధికారం ఇవ్వలేదు. అవగుణాన్ని గ్రహించే దృష్టితో మనం ఎవరినైనా చూడడం వల్ల అలాంటి భావాలతోని మనం ముద్ర వేయడం, నడవడం, ఇది మనకు హక్కు లేదు. మనం శుభ భావన, శ్రేష్ఠ భావన, కళ్యాణ భావంతోనే అందరినీ చూడాలి. మనసులో ఎవరి మీద ఎలాంటి భావాలు పెట్టుకోకుండా. ఇది మమ్మ చేసి చూపించారు, మనం కూడా నేర్చుకోవాలి. ఓం శాంతి.
छोड़ पुरानी दुनिया को, हम आए हैं तेरे द्वार। छोड़ पुरानी दुनिया को, हम आए हैं तेरे द्वार। हमें अपना बना के प्रभु तुमने किया हम पर उपकार। छोड़ पुरानी दुनिया को, हम आए हैं तेरे द्वार। तन्हा तन्हा हम थे प्रभु, आने से पहले तेरे पास। छोड़ेंगे ना साथ तेरा, दिल से निकले ये आवाज। बैरागी मन है हर्षित, जीवन बन गए कमल समान। छोड़ पुरानी दुनिया को,